టోటల్ లే నగరం మొత్తం కనిపించేస్తుంది. ఇదే మన శాంతి స్తూప. లేక శాంతి స్తూప వేస్ట్. దాని గురించి పైన వేస్తాం, నాకు కూడా తెలియదు కాబట్టి. శాంతి స్తూప పోవాలంటే పాటిక్తోనే పార్కింగ్ ఉంటుంది. సైడ్ పార్కింగ్ చేసేసి పోవాలా. చూసారా లేదు మొత్తం ఇది ఎక్కే ఏరియా. ఇది పైకి ఎక్కే ఏరియా. దిగేది ఇంకో పక్క నుంచి దిగుతుంది. చూపిస్తా చూడండి, పైన మంచు ఆడాడ మంచు కనిపిస్తుంది లైట్గా. జనవరిలో అయితే టోటల్ కొండలంతా మంచు ఉంటుంది, మంచు వచ్చేస్తుందంట. యాక్చువల్ బెస్ట్ విజిట్ ప్లేస్ అంటే జూన్, జూలై, ఆగస్ట్ బెస్ట్ విజిట్ ప్లేస్. జూన్, జూలై, ఆగస్ట్ ఈ 3 నెలలు మాత్రము బెస్ట్ విజిట్ ప్లేస్. ఈ 3 నెలలు రాష్ట్రంలో జూన్, జూలై, ఆగస్టులో వస్తే మంచిగా చూడగలుగుతారు. టూరిస్ట్ ఎలా చాలా मुझे व्हाट्सएप में हाय भेज दो, मैं फोटो भेज दूंगा। అండి టాయిలెట్ కింద కట్టారు, డస్ట్బిన్, లెటరింగ్ కూడా ఉంది. టెంపుల్ సైడ్ రూమ్స్. యాక్చువల్గా జపాన్ వారు ఆర్డర్ వేయడం వలన ఇక్కడ శాంతి స్తూప నిర్మించారంట. నాకు బయట మీకు వీడియోలో చూపించాను కదా, దాంట్లో ఉంది. ఫుల్ డీటెయిల్స్ అది ఎంత ఓపిక లేదు. ఫుల్ డీటెయిల్స్ కావాలనుకునే వాళ్ళు చదువుకోండి, ఇబ్బంది లేకుండా. ఇక్కడ హాట్ వాటర్, నార్మల్ వాటర్ 2 ఫిక్స్ చేశారు. చూడండి, ఇందాక చూపించాను, నేను మీకు ఈసారి చూపించాను. ఇంకో పక్కనల్లే ఇది కొండ ఆ పక్క ఉంది కదా, కొండ ఆ పక్క చిన్నది, ఈ పక్క కొద్దిగా, ఈ పక్క కొద్దిగా, మొత్తం అంతా చుట్టూ కొండల్లోనే ఉండేది. చూడండి, చుట్టూ కొండల్లోనే ఉండేది శాంతి స్తూప. శాంతి స్తూపనే కాదు, లే అంటే చుట్టూ కొండలు. మార్నింగ్ ఎండ అట్టే వంచుతుంది, ఈవినింగ్ 4 దాటినాక చలి అట్టే ఉంటుంది. అందరూ మోటో రైడర్సే, లేక్ వచ్చేవాళ్ళు చాలామంది అంతా మోటో రైడర్సే. టర్మ్స్ అండ్ కండిషన్స్ చదువుకోవాలా, ఫాలో అవుతాం. సిటీ సర్వేలెన్స్ అవి కూడా పెట్టాలి కదా. ఈ ఆడుకున్నాడు హాయ్ చిన్ని బ్రో. హాయ్ బ్రో. వంశీ సెల్ఫీ, ఇంకో వంశీ ఫోన్ చూసుకుంటున్నాడు. వినయ్ మాత్రం యాక్చువల్గా వచ్చేసి బుద్ధా టెంపుల్, శాంతి స్తూప దగ్గర బుద్ధా టెంపుల్. చూస్తుంటే అన్నీ ఒకటే ఫ్రేమ్స్ ఉన్నాయి. ఫ్రేమ్స్ అన్నీ వర్షం పెట్టారు.
ఒకే విధంగా ఉన్న ఫ్రేమ్స్ అన్నీ అచ్చంగా పెట్టారు. ఇది బుద్ధ ఫెస్టివల్ అప్పుడు వాయిస్తారు డ్రమ్స్. బుద్ధా బెల్. బుద్ధ టెంపుల్ డొనేషన్ బాగా వస్తుంది. డొనేషన్ వల్ల టెంపుల్ విస్తీర్ణ డెవలప్మెంట్ జరుగుతుంది. ఈ పక్క టెంపుల్ ఒక పెద్దవారు టెంపుల్ని మెయింటైన్ చేస్తారు. మన పక్క ధర్మకర్తలు ఉంటారు అలాగా. ఫ్రేమ్స్ అయితే చుట్టూ ఒకటే ఫ్రేమ్స్ ఉన్నాయి. టోటల్ ఫ్రేమ్స్ అన్నీ ఒకటే. అక్కడ సేమ్ బుద్ధ ఆచారమే. బుద్ధునికి ఎలా డిజైన్ చేస్తున్నారో. యాక్చువల్లీ ఇక్కడ శాంతి స్తూపాల్లో ఫ్లయింగ్ ఆఫ్ డ్రోన్స్ కెమెరాస్ ఆర్ ప్రొహిబిటెడ్ నియర్ ద కేస్ ఆఫ్ లడాక్ అని ఇచ్చారు. కానీ రిస్ట్రిక్షన్స్ ఏం లేదు, అందరికి అలౌ చేశారు. ఫస్ట్ మీకు చూపించిన ప్లేస్ ఇది చాలా బెస్ట్గా ఉంది. కంపల్సరీగా అండి, మనము మన ఇండియాలో ఉన్నందువలన మన ఇండియాలో బెస్ట్ విజిట్ ప్లేస్ చూడకపోతే ఎందుకు జీవితం. ఖచ్చితంగా నేను వెంకీ ఆల్వేస్ బిజీ విత్ హిస్ ఫోన్. నుంచి మేము వచ్చాం. ఎంత అద్భుతంగా ఉందో. చాలామంది లేదు చూడలేక ఎందుకు పోవడం అనుకుంటారు. ఎవరు మామా? స్తూపాకు చుట్టూ ఉన్న వీడియోస్ తీసుకోవాలా? శాంతి స్తూప చుట్టూ ఉన్న విగ్రహం సేమ్ బుద్ధుడు, గౌతమ్ బుద్ధ తప్ప ఇంకొకరి విగ్రహాలే ఉండవు ఇక్కడ. ఎందుకంటే బుద్ధకు చిహ్నమే ఈ శాంతి స్తూపం. అసలు మనం ఎంతో గౌరవించదగ్గ విషయం ఏంటంటే, ఒక బుద్ధుడు మన ఇండియన్ వాడయ్యి, ఇండియన్ అతడివి, ఒక రాజ్యానికి రాజు అయి కూడా అన్నీ వదిలేసి పెళ్ళి చేసుకొని అన్ని పిల్లలు కానీ కూడా
అన్నీ వదిలేసి గౌతమ్ బుద్ధ ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నాము. అన్నీ వదిలేసి ఒక ప్రశాంతత కోసం, ఒక శాంతిగా ఉండాలి, ఈ రాజ్యం యుద్ధాలు అన్నీ వద్దని చెప్పి ఒక సపరేట్ బుద్ధిజంని సృష్టించి, బుద్ధిజంకి గౌతమ్ బుద్ధ అని పేరు నామకరణం సృష్టించారు. మహాపరినిర్వాణ్. చుట్టూ సెకండ్ ఫ్లోర్ కూడా బుద్ధుని ఫొటోసే. దిస్ ఈజ్ బర్త్. పుట్టినప్పటి నుంచి ఏమవుతాయో మొత్తాన్ని దాంట్లో ఒక దాంట్లో చూపించేస్తారు. రాక్షసుడిని ఎదిరించడంలో బుద్ధుని ఒక రూపం. రాక్షసుని కూడా శాంతికి నెలకొంచాలని వాళ్ళని బ్రెయిన్ డైవర్ట్ చేసిన సో మది డిఫీటింగ్ ద డెవిల్. కొద్ది ఇద్దరు గ్యాప్ అండి. ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి. नहीं लेता टिकट इसको आप लोग साथ में? हाँ साथ में. ఏమంటారా లోపల? ఓహో ఆర్మర్ వెస్ట్, ఇది తల్వార్, బాణం, అప్పుడు వాళ్ళు యుద్ధం చేసి ఇప్పుడు ఈయన యుద్ధం చేస్తున్నాడు. ఆర్మ్ వెస్ట్, నైఫ్స్ ఇంక పెట్టి వాడు ఇస్తాడు అనుకో, దాంతో పొడుస్తాడు. హెల్మెట్, సీతారామరాజు వెస్ట్, పైన కోడిక, లెవెల్ 4 అది. మ్యూజియం ఎంట్రీ. పెద్ద ఆయన ఉన్నాడు ఇక్కడ, జోరావర్ సింగ్. ఈయన పేరు అయితే జోరావర్ ఫోర్ట్. మాస్కులు తిండి అంతా ఒకసారి, మాస్కులు తిండి అంతా ఒకసారి. మ్యాప్స్ మనం నెక్స్ట్ స్పాట్ లే నుంచి కార్గిల్ ద్రాస్లో స్టే అవుతాను. ఈ లే నుంచి ఇదే రూట్ పోయి ద్రాస్. ఓకే, ప్యాంగాంగ్ లేక్ ఇది కంప్లీట్ ఆపోజిట్. మళ్ళా ఇక్కడ నుంచి ఇక్కడికి ఫస్ట్ లే నుంచి ప్యాంగాంగ్ నుంచి లే టు ద్రాస్. ఓకే, నుబ్రా, హందర్, దిస్కిస్కి. ఓకే ఓకే ఓకే.
ఇప్పుడే మర్చిపోయినావు, అక్షయ్ కుమార్ సినిమా వచ్చింది చూడ, దీని మీదనా 10 మంది సింగిల్ ఉంటారు, అది కాదా? ఏమున్నాయి కొత్తవి? లేదు అన్ని పట్టుకొని ఇస్తారా, దాన్ని తీయగలుగుతామా? లాస్ట్ వస్తాయి, ఫస్ట్లో ఉన్నాయి ఇవి కూడా వచ్చాయి. కంబూరేమో ఇది. ఇది మాత్రం బాగుంది. వితౌట్ పిస్టల్ ఇది మాత్రం బాగుందిరా. కాల ఆడ చెయ్యి ఏమన్నా అయిందనుకో. నాకు డౌట్, అందరు కూడా ఒకటే హైట్ ఉంటాయి కదా, ఒక్కరు పైన ఉన్నాడు. ఇది అప్పట్లో షార్ట్ గన్, ఇది వాళ్ళ డ్రెస్సులు అవి ఏమంతా నైటీలు ఉన్నట్టున్నాయా? నాకు ఇప్పుడు వాళ్ళు అప్పుడు వేసుకున్నట్టు ఏమన్నా బ్లడ్ మరకలు కూడా ఉన్నట్టున్నాయా అవి? ఇంకే ఇప్పటికీ వర్కింగ్ అంట, షో కాదంట ఇవి. ఇది సొరావర్ ఫోర్ట్. ఇక్కడ ఇలా మిలిటరీ వాళ్ళకి అప్పుడప్పుడు పెరేడ్స్ జరుగుతాయి, అలా మీటింగ్స్ అన్నీ ఇడే జరుగుతాయంట. అంత సాహసాలు చేయద్దులే, ఎక్స్ప్రెషన్ అన్న పెట్టుబా. ఎక్స్ప్రెషన్ కావాలి, ఎక్స్ప్రెషన్ కావాలంటే చెప్పు ఏం చెప్పినాడు ఇప్పుడు ఆయన ఆడ? ఇది హాల్ ఆఫ్ ఫేమ్ టికెట్లు ఇస్తారంట. అంత దూరం మనం ఇటు రావాలా, లైటింగ్ ఈ పక్కనే వస్తుంది. చెప్పు. రావాలి, ఇటు ఉండాలి, లైటింగ్ రావాలి. హాల్ ఆఫ్ ఫేమ్లో 200 టికెట్ తీసుకుంటే ఈ మ్యూజియము, జొరావర్ ఫోర్ట్ మ్యూజియము, ఇంకోటి ఏందో ఉంది, అది చూపించుకోవాలంట. 7 రోజులు వ్యాలిడిటీ అంట, 200 టికెట్. మనం ఇప్పుడు ఏం చేద్దాం, బయట నుంచి అన్ని బయట నుంచి చూసుకొని ఆల్రెడీ జొరావర్ ఫోర్ట్ చూసేసినాము వితౌట్ టికెట్, ఇది చూసుకొని వెళ్ళిపోదాం అంతే. ఫోటోస్ హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు లే మార్కెట్లో గేట్ నెంబర్ 3 దగ్గర నుంచి ఎంటర్ అవుతాము లోపలికి. దిస్ ఈజ్ లే మార్కెట్. ఉమేష్ ఏం తీసుకున్నాను? అదే బాగుందా? బాగానే ఉంది. సరిపోతాను, జిప్పేస్తా. బాగుంది జిప్పి. ఓకే టెన్షన్ బాయ్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అరే ల్యాప్టాప్ బ్యాగ్ ఇవన్నీ కూడా బ్యాగ్ స్కూల్ బాగుంటుందిరా పిల్లలకి. స్కూల్ కాదు, స్కూల్ కాదు, స్టైల్ బ్యాగ్. స్టార్టింగ్ ఎంట్రన్స్ నుండి ఫస్ట్ షాపు బాగా తగ్గిస్తుంది అమ్మా. అందరు ఎంగాలు ఇక్కడే తీసుకోండి, బాగా తగ్గిస్తున్నారు. అక్కడ చూపి మొత్తం తగ్గించింది. టోటల్ టిబెటన్ మార్కెట్లోనే చాలా తక్కువ ప్రైస్కు ఇవిడే బెస్ట్ ప్రైస్కి ఏమో ఇచ్చేది టిబెటన్ మార్కెట్. చైనా మార్కెట్ కాదు, టిబెటన్ మార్కెట్ అంట. మనం కడపలో చైనా మార్కెట్ ఉంటాం లేదా అట్ట. ये लकी साइन है, ये सब लकी साइन है। ये 300 అంటే 150 బాగుంది. తీసుకో, బాగుంది చూడది. ఇప్పుడు నార్త్ వేస్ తీసుకుంటా అన్నా దెంగుతా బాగానే ఉంది. ఇదే 1 2
3, 4, 5, 6, 7, 8 కార్లు. ట్రైన్ కూడా కదా కార్లు. ఈ ఎయిర్పోర్ట్ 1400 ये वाली देनी है ఫైనల్ రేట్ 2000 చెప్పింది. 2000 చెప్పింది, 1400కి ఇచ్చారు ఫైనల్గా. యూట్యూబ్కి చెప్పాలా మొత్తం 1200 ఏమను. మనం లే షాపింగ్ ఫస్ట్ వెళ్ళింది వచ్చి తిబెటి మార్కెట్. ఇది వచ్చేసి లే షాపింగ్. ఇది యాక్చువల్లీ అందరి సారి మేము వచ్చేళ్ళకి అందరు క్లోజింగ్ లే షాపింగ్లో. ఎందుకు ఇద్దరు కలిసి ఒక జాలో 300 కూడా మనకి 300 వాడు చెప్పింది కరెక్ట్ కాదు. ఎప్పటికైనా ఒకడే 2 సార్లు. కింద కార్డ్ డిజైన్ పెడతాడు, సరే కొట్టేస్తాడు. హాయ్, ఇది మొత్తం లే లదాఖ్ మొత్తం అంతా ఎంబ్రాయిడింగ్ చేస్తున్నారు ఇక్కడ. బెకార్ అంట ఇది, బేకార్ కాదు అది, బికనేరీ బేకార్.